ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మాత్రం ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని కూడా వారు స్పష్టం చేశారు. ఇదే అంశంపై మాట్లాడుతూ మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు. హరీష్ రావుపై ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల పట్ల మీ రియాక్షన్ ఏంటి? హరీష్ రావు గారి పైన ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అనవసరమైన మాటలు ఎక్కువ, పనికొచ్చే మాటలు తక్కువ మాట్లాడినారు. ఈరోజు హరీష్ రావు కాదు నేను కూడా హరీష్ రావు గారితోనే నేను కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. మీరు కానీ 6 వాగ్దానాలు 13 హామీలు రుణమాఫీతో సహా అన్నీ కలిపి మీరు కానీ ఆగస్టు 15 తారీఖు చేస్తే మీరు ఆల్రెడీ ఒకసారి మీ వాగ్దానం ఆల్రెడీ నెరవేర్చలేకపోయినారు. ఏది 100 రోజుల వాగ్దానం ఇప్పటికీ నెరవేర్చలేకపోయినారు. ఇప్పుడు మీరు ఆగస్టు 15 తారీఖు కానీ ఇదే 6 వాగ్దానాలు 13 హామీలుగా నెరవేరిస్తే నేను కూడా హరీష్ రావు గారితో సహా వచ్చి మీకు రాజీనామా లెటర్ ఇస్తాను. హరీష్ రావు గారు బాధ్యతగా మాట్లాడినారు. ఆయన బాధ్యత గల నాయకుడు. 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు, 3 సార్లు మంత్రి పదవులు అనుభవించిన నాయకుడు ఆయన హరీష్ గారు. అనవసరమైన మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడు. ఆయన ఏం చెప్పినారు? మీరు ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. మీరు ఫస్ట్ మొదట్లో 100 రోజులు అని చెప్పినారు, 6 వాగ్దానాలు ఇప్పటికీ నెరవేర్చలేదు. ఎలక్షన్లప్పుడు ఓట్లు వేసుకుంటూ తిరిగినారు. మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి మీరు కానీ ఇవన్నీ వాగ్దానాలు నెరవేరిస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి అన్నారైనా. ఆ మాట మీద నిలబడి ఉన్నారైనా. మేము కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ వీళ్ళు కానీ ఆ 13 హామీలు నెరవేరిస్తే మేము కూడా ఆయనతో సహా హరీష్ రావు గారితో రాజీనామా పత్రం వేయడానికి రెడీగా ఉన్నాం. సో ఇదే విషయంలో మాట్లాడినప్పుడు మాత్రం ఆది శ్రీనివాస్ గారు స్పష్టం చేసింది ఏంటంటే, ఫస్ట్ హరీష్ రావు మాత్రం ఓన్లీ రుణమాఫీ గురించే మాట్లాడారు. తొందరగా అంటే మా నుండి రియాక్షన్ రాగానే తర్వాత గ్యారంటీల అంశాన్ని మాత్రం జోడించి యూటర్న్ తీసుకున్నారనేది వాళ్ళ ఆరోపణ. ఇది ఆరోపణ ఏమైనా ఉందా అండి? ఆరోపించుకోవాల్సింది వాళ్ళ మీద వాళ్ళే కదండి వాగ్దానాలు పెట్టింది. అందరు ఇంటింటికి పోయి ఒక 6 వాగ్దానాలు 13 హామీల సర్టిఫికెట్లు ఇచ్చి బాండ్ పేపర్లు ఇచ్చింది వాళ్ళు. కానీ ఎంత మంచిగా దీన్ని ప్రజల దృష్టిని మరల్చడానికి ట్రై చేస్తున్నారు మీకు అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు వాగ్దానాలు ఇచ్చింది వాళ్ళు. 6 వాగ్దానాలు నెరవేరుస్తాము, 13 హామీలు నెరవేరుస్తాము, 100 రోజుల్లోనే ఇచ్చింది వాగ్దానాలు వాళ్ళు. దృష్టి మరల్చడానికి ఇప్పుడు హరీష్ రావు మీద ఈ మాటలు మాట్లాడడం ఎందుకు దృష్టి మరలుస్తున్నారో కూడా చెప్తాను మీకు. రైతులకు ఇప్పుడు ఇత్తనాలు లేవు. రైతులు మళ్ళీ ఇత్తనాల కోసం లైన్లు ఇచ్చినారు. రైతులు మళ్ళీ రైతు బంధు కోసం మళ్ళీ అందరూ వేచి చూస్తున్నారు. ఎందుకంటే వర్షం మొదలైంది, రైతు బంధు వేస్తే మేము ఏదో పోయి యూరియా కొనుక్కుంటాము, ఫర్టిలైజర్ కొనుక్కుంటామని వేచి చూస్తున్నారు. ఇలాంటి టైంలో వీళ్ళు ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పటి నుంచో వీళ్ళు గత 6 నెలల నుంచి చేస్తుందల్లా పని చేయలేదు. ఏంటంటే కొద్దిగా దృష్టి మరల్చడం. అట్లానే అదేవిధంగా మళ్ళీ వాళ్ళ దృష్టి మరల్చడానికి హరీష్ రావు గారిని ఛాలెంజ్ చేయడము. హరీష్ రావు గారు క్లియర్గా చెప్పినారు ఆ రోజు కూడా, 13 హామీలు మీ 6 వాగ్దానాలు నెరవేరిస్తే నేను రాజీనామా చేస్తాను. ఈ రోజు కూడా వారు మాట నిలబడినారు. నిలబడే నాయకుడు కాబట్టి ప్రజలన్నీ 7 సార్లు గెలిపించినారు ఆయన్ని. ఏ రోజు కూడా ఆయన ఓటమి చూడని నాయకుడు హరీష్ రావు గారు. దయచేసి మిమ్మల్ని ప్రజల దృష్టి మరల్చకండి. రైతులకు రావాల్సిన రైతు బంధు ఎప్పుడేస్తారో చెప్పండి. రైతులకు రావాల్సిన రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, మిగతా వాగ్దానాలని ఎప్పుడు నెరవేరుస్తారు, క్లారిటీతో చెప్పండి. ప్రజల దృష్టి మరల్చకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. మాజీ మంత్రి హరీష్ రావు చుట్టూ చాలా ప్రాపగండా నడుస్తుంది. ఒకవైపు సవాళ్ళ పర్వం, మరోవైపు బీజేపీలోకి పోతున్నాడు ఒక చర్చ. ఏదో రకంగా ఎప్పుడో ఒక ప్రచారం జరుగుతుంటుంది. ఏం చెప్తారు? హరీష్ రావు గారు ఎంత నిజాయితీగా ఇంతకుముందు ఆల్రెడీ ప్రతిసారి ఆయన చెప్తా ఉన్నారు. రీసెంట్గా కూడా ప్రెస్ మీట్లో కూడా ఒకసారి ఆయన ప్రెస్ మీట్లో అడిగితే అది కూడా చెప్పారు. నా క్యారెక్టర్ ఇంపార్టెంట్, నేను ప్రాణం పోయినా నేను పార్టీ మారే నాయకుడు కాదు. వీళ్ళకి ఏమవుతుందంటే రాజకీయాలు కొత్తగా యువకుడిని కాబట్టి చూస్తున్న రాజకీయాలు ఏంటంటే పని చేసే శాత కానప్పుడు వేరేళ్ళ మీద బట్టగాల్చి పడేయాలని చెప్పేసి వీళ్ళకి పని చేయడానికి శాతనైతలేదు. ఒక్క పని చేయలేదు ఇప్పటివరకు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రము 5 ఏళ్ళు వెనకకు పోయింది వీళ్ళు వచ్చిన తర్వాత. ఇంతకుముందు కౌశిక్ గారు మీటింగ్లో చెప్పినప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది A to Z ఆఫ్ స్కామ్ కాంగ్రెస్ అని చెప్పి మేము చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం. కాంగ్రెస్ అంటేనే A to Z ఆఫ్ స్కామ్ కాంగ్రెస్ అని చెప్పారు. అది మళ్ళీ స్టార్ట్ అయింది. దాని నుంచి ప్రజల్ని దృష్టి మరల్చడానికి హరీష్ రావు బీజేపీ పార్టీలో పోతున్నాడు. హరీష్ రావు నువ్వు రెడీగా నీ రాజీనామా పత్రం పట్టుకో. ఎస్, మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. హరీష్ గారు 100కు 100% నిజాయితీ గల నాయకుడు, నిబద్ధత గల నాయకుడు. ఏ పార్టీకి పోయే అవసరం ఆయనకి లేదు. ఇంత మంచి పార్టీ ఉండి, ఎందుకంటే రేపు పొద్దున ఎట్లాగూ 100% అందరికీ తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానం లేదు. అలాంటప్పుడు హరీష్ రావు గారి మీద అనవసరంగా అబండాలు వేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఇదే నేపథ్యంలో నేను కడియం సీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, పరిస్థితిని చూస్తుంటే అలా అర్థమవుతుందని చెప్పారు. మరోవైపు బీజేపీ ఓటు శాతం రోజు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్ళబోతుంది? మీకు క్లియర్గా మీరు ఒక అనలైజ్ చేస్తే, మొన్న అక్షింతలకి ఓట్లు పడ్డాయి తప్ప బీజేపీ పార్టీకి ఓట్లు పడలేదండి. దయచేసి మీరు క్లియర్గా చేస్తాను. ఒక్కసారి ఆ అయోధ్యను చూపెట్టి, ఆ అక్షింతలు చూపెట్టి ఓట్లు వేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఓట్ల శాతం పడలేదు. మీరు ఆ విధంగా చూస్తే ఈవెన్ మొన్న
2018లో 107 స్థానాల్లో వాళ్ళ డిపాజిట్ రాలేదు. మళ్ళీ మొన్న కూడా 2023లో ఎలక్షన్లో, అంటే కేవలం 4 నెలల క్రితం జరిగే ఎలక్షన్లో కూడా వాళ్ళకి 60 స్థానాల్లో మళ్ళీ డిపాజిట్ రాలేదు. ఎవరికి? బీజేపీకి. ఎస్, పోయినసారి కూడా పార్లమెంట్లో కొద్దిగా ఓట్ల శాతం పెరిగింది. ఈసారి కూడా వాళ్ళకి పార్లమెంట్లో ఈసారి అక్షంతలు చూపెట్టారు, పోయినసారి పుల్వామా చూపెట్టారు తప్ప వాళ్ళు ఏ రోజు అభివృద్ధి చూపెట్టరు, వాళ్ళు ఏ రోజు కూడా డెవలప్మెంట్ చూపెట్టరు. కాబట్టి ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది, కొద్దిగా టైం పట్టుద్ది. అప్పుడప్పుడు కొద్దిగా ఓ మోజులో పడిపోతారు ప్రజలు తప్ప 100% బీజేపీ పార్టీకి ఇక్కడ స్థానం లేదు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్ని రోజులు వాళ్ళు ఎన్ని పిచ్చి వేషాలు వేసినా కూడా అసెంబ్లీలో వాళ్ళకి 60 స్థానాల్లో డిపాజిట్ దక్కలేదు వాళ్ళకి. అండ్ 100% బీఆర్ఎస్ పార్టీ, కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నాయకుడు. కడియం శ్రీహరి గారికి కొద్దిగా విఘ్నత ఉన్నా ప్రజలు నవ్వుకుంటున్నారు. సరే, నీ కూతురు గెలిచింది, అది వేరే విషయం ఇప్పుడు. కానీ ప్రజలు నీకున్న గౌరవం ఇవాళ రోడ్డు మీద పడిపోయింది. నీలాంటి వాడు చేపట్టి కొత్తగా వచ్చే యువ నాయకులు అందరూ నవ్వుకుంటా ఉన్నారు. మాలాంటి యువ నాయకులకి మీరు చెప్పాల్సిన మీరు పంపించాల్సిన మెసేజ్ ఏందో మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ కడియం శ్రీహరి గారు, మీరు బీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత మీకు అసలు లేదు. మీరు ఇంకా ఇప్పటికి కూడా విఘ్నతతో దయచేసి మాట్లాడండి. మీరు ఒక సీనియర్ నాయకుడు. ఇవాళ మీ రాజకీయ అనుభవం ఎంతైతే అనుభవం ఉందో ఇవాళ కింద రోడ్డు మీద పడిపోయింది మీది. దయచేసి ఆలోచన చేసుకోండి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు వాళ్ళ గుండెలో పెట్టుకొని నిలబెట్టుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీకి ఏ రోజు ఎలాంటి ఢోకా లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏదైతే పాలన చేతగాకనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తుంది, అలాగే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప మరేది లేదు. 6 గ్యారంటీలు అలాగే 13 హామీలు నెరవేరిస్తే, అలాగే రైతు బంధు అలాగే రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో ఇస్తే హరీష్ రావే కాదు అందరం కూడా రాజీనామా చేస్తామని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారు చెప్తున్న సందర్భం చూడవచ్చు. మరోవైపు కడియం శ్రీహరి వ్యాఖ్యలు సరైనవి కాదు, త్వరలో తప్పకుండా మరోసారి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ మాత్రం వస్తుందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.